హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మృగశిర కార్తె అండి, అందుకే చేపల కోసం మేము ఇలా ఫిష్ మార్కెట్కి వచ్చాము. చూడండి లైవ్ ఫిష్ ఎంత బాగున్నాయో. ఇలా లైవ్ ఫిష్ తీసుకుంటేనే మంచిదంట. ఇలా మృగశిర కార్తె రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తుంది. అందుకే చాలామంది ఈరోజు ఫిష్ తీసుకోవడానికి ఇలా మార్కెట్కి వచ్చి అసలు క్షణాల్లో ఫిష్లన్నీ కొనేస్తున్నారు. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఫిష్లు అయితే. మేమైతే ఈరోజు ఇలా ఫిష్ మార్కెట్లో ఫ్రెష్గా ఉండే ఫిషెస్ తెచ్చుకొని ఫిష్ కర్రీ, పులుసు, ఫ్రై చేసుకున్నాము. ఈ ఫిష్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కొర్రమీను, బొచ్చే, రవ్వలు, బంగారు తీగ. మేమైతే బంగారు తీగ ఫిష్లు తీసుకున్నాము. అసలు మృగశిర కార్తె అనేది తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఎంతో ప్రత్యేకంగా భావించే కాలం. ఇది సాధారణంగా జూన్ మొదటి వారంలో ప్రారంభం అవుతుంది. ఈ సమయానికి వర్షాకాలం మొదలవుతుందని పెద్దలు నమ్ముతారు. అసలు మృగశిర కార్తె ప్రత్యేకత ఏంటంటే, ఎండాకాలం ముగిసి చల్లని వానలు ప్రారంభమయ్యే సమయం ఇది. రైతులు కొత్త పనులకు సిద్ధమవుతారు. ప్రకృతి కొత్త ఊపిరి పీల్చుకున్నట్లుగా మారుతుంది. మృగశిర కార్తె వానలంటే మంచి పంటలకు శుభసూచకంగా భావిస్తారు. అసలు ఆ రోజు చేపలు ఎందుకు తింటారంటే, పెద్దల నమ్మకం ప్రకారం వర్షాకాలం మొదలయ్యే సమయంలో శరీరానికి బలం, పోషకాలు అవసరం అవుతాయి. అయితే చేపల్లో ప్రోటీన్, ఒమేగా 3 వంటి పోషకాలు ఎక్కువగా ఉండడంతో ఆరోగ్యానికి మంచిదని భావించారు. మృగశిర రోజున చేపలు తింటే ఏడాది మొత్తం ఆరోగ్యంగా ఉంటారు అనేది సాంప్రదాయ నమ్మకంగా ఉంది. పల్లెటూరులో ఇప్పటికీ మృగశిర కార్తె రోజు కుటుంబం అంతా కలిసి చేపలు వంటలు చేసుకొని తినడం అనేది ఆనవాయితీగా కొనసాగుతుంది. ముఖ్యంగా చేపల పులుసు, చేపల ఫ్రై ఎంతో ఇష్టంగా చేస్తారు. ఇంకా మృగశిర కార్తె సమయంలో చేప మందు వేయించే సాంప్రదాయం ముఖ్యంగా హైదరాబాద్లో అయితే దీనిని సాధారణంగా చేప ప్రసాదం అని అంటుంటారు. దీన్ని ఎక్కువగా హైదరాబాద్లో చేస్తూ ఉంటారు. చేప మందు అంటే ఏంటంటే, ఒక చిన్న జీవ చేపను తీసుకొని నోట్లో ప్రత్యేకమైన ఆయుర్వేద మిశ్రమం పెట్టి దాన్ని మింగేలా ఇస్తారు. ఇది ముఖ్యంగా ఆస్తమా, శ్వాస సంబంధ సమస్యల కోసం ఉపయోగపడుతుందని కొంతమంది నమ్ముతుంటారు. ఉబ్బసం ఉన్న వాళ్ళకి ఇది ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందంట. అసలు మృగశిర రోజునే ఎందుకు ఇస్తారంటే, సాంప్రదాయ నమ్మకం ప్రకారం మృగశిర నక్షత్రం ప్రారంభమయ్యే సమయంలో ప్రకృతిలో మార్పులు వస్తాయని, ఆ సమయంలో ఆ మందు ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్వసిస్తారు. వర్షాకాలం మొదలయ్యే ముందు శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా కాకుండా ఉండాలని భావించి ఈ సమయంలో ఇస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. వైద్యపరంగా ఏమంటారంటే, దీనికి శాస్త్రీయపరంగా ఎలాంటి నిర్ధారమైన ఆధారాలు లేవని చాలామంది డాక్టర్లు నమ్ముతుంటారు. కాకపోతే కొంతమంది ఏంటంటే, ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుందనేసి చాలా ఎప్పటి నుంచో నమ్ముతున్నారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం, ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా మృగశిర రోజు ఇట్లా చేప ప్రసాదం తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది, వేలాది మంది మృగశిర రోజున చేప ప్రసాదం కోసం అక్కడికి వెళ్ళి చేప మందు వేసుకొని వస్తూ ఉంటారు. అసలు మృగశిర కార్తె అంటే ఆ రోజు నుంచి వానలు ప్రారంభం, ప్రకృతి పండగ, ఆరోగ్యానికి చేపలు ఆహారంగా తీసుకునే సాంప్రదాయం ఇది ఎప్పటి నుంచో వస్తుంది. మీరైతే ఎలా చేస్తారు? మీరు కూడా ఇలా మృగశిర రోజున చేపలు తెచ్చుకోవడం మీకు అలవాటు ఉందా? మేము చేపల పులుసు చేయబోతున్నాము. దీంట్లోకి ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ ఒక కడాయిలో ఆయిల్ వేసిన తర్వాత ఇందులో హీట్ అయ్యాక ఇవన్నీ వేసి ఫ్రై చేసాము. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలకి అన్ని మసాలాలు పట్టించాము. ఫిష్ని ముందుగా ఉప్పు వేసి బాగా కడగాలి. కడగడం వల్ల స్మెల్ అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి. ఆ ఫిష్ కడిగిన తర్వాత వాటికి కారం, ఉప్పు తర్వాత వేస్తాము. కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతి పొడి, ఇంకా మసాలా ఇవన్నీ కలిపి ఈ ఫిష్ ముక్కలకి బాగా పట్టించాలి. ఈ పట్టించిన తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత
దాంట్లో వీటిని ఫిష్ ముక్కలన్నీ దాంట్లో వేసి మంచిగా త్వరగా వేయించుకోవాలి. చాలామంది పులుసు మసులుతూ ఉంటే అందులో వేస్తూ ఉంటారు. కాకపోతే అలా కాకుండా ఇలా కొంచెం ముక్క ఫ్రై అయినప్పుడు చితకకుండా బావుంటుంది. ఇలా ముక్కలన్నీ ఇందులో వేసాము. వేసిన తర్వాత వీటిని కాసేపు అటు ఇటు కదుపుతూ ఫ్రై చేయాలి. మనం గరిటెతో కూడా ఎక్కువ కలపకుండా దానితోటే కడాయితోటే కలుపుతూ ఉండాలి. ఊపితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల కొంచెం ముక్క ఫ్రై అవుతుంది. కాసేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం చింతపండు పులుసు వేసుకొని ఉప్పు వేసుకోవాలి. ఇలా మసిలేటప్పుడు మనం దీంట్లో కొన్ని యాలకులు వేస్తే మంచి రుచి వస్తుంది. టేస్ట్ కూడా స్మెల్ కూడా బావుంటుంది. ఇలా ఫ్రై చేసినప్పుడు వీటినేసినప్పుడు ఎక్కువసేపు మసలకపోయినా ఏం కాదు పులుసు. చాలాసేపు మసలాల్సిన అవసరం లేదు. కాసేపటికి ఇలా వేడి వేడిగా చేపల పులుసు రెడీ అయిపోతుంది. చూడండి మా తెలంగాణ స్టైల్‌లో ఇలా మృగశిర కార్తె రోజు మేము ఇలా చేపల పులుసు చేసుకున్నాము. మీరు కూడా ఇలా చేస్తారా మృగశిర రోజు? మీరు కూడా ఇలా మృగశిర రోజు చేస్తూ ఉంటారా? మీ సాంప్రదాయం ప్రకారం మీరైతే ఎలా చేస్తూ ఉంటారో మాకు కామెంట్ చేయండి. ఇంతేనండి. మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.